ఇప్పుడు చెప్పబోయే కథ మంచి మనసు రెండవ భాగం. వాణి పెళ్ళికి వెళ్తాను అన్న లలితతో శేఖర్ దురుసుగా మాట్లాడతాడు. లలిత బాధపడుతూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. వంటగదిలోకి వెళ్ళిన లలితకు పదే పదే శేఖర్ అన్న మాటలే గుర్తుకు వస్తూ ఉన్నాయి. ఈ పనులన్నీ ఎవరు చేస్తారు? ఈ పనులన్నీ ఎవరు చేస్తారు? పనేనా? ఇంకా ఎప్పుడు ఇంతేనా? నా జీవితం మొత్తం ఇలానే ఉంటుందా? ఇక్కడ పని మనిషిగా ఊడిగం చేయడానికి ఇంత కట్నాలు ఇచ్చి తల్లిదండ్రుల్ని వదిలేసి వీళ్ళ ఇంట్లో అడుగుపెట్టింది. ప్రేమగా ఒక మాట లేదు, ఆప్యాయంగా ఒక పలకరింపు లేదు. ఎందుకుండాలి నేను ఇంట్లో? నా కొడుకు కోసం తప్ప. గుండెల్లో నుంచి వచ్చిన కన్నీరు పైకి వస్తాను అని అంటున్నా వద్దని చెబుతూ గొంతులోని దుఃఖాన్ని ఆపేస్తూ కళ్ళు రెండు గట్టిగా మూసుకుంది. అలా 2 నిమిషాలు ఉన్న లలిత కళ్ళు తెరిచి చూడగా వంటగదికి తనను చూసి నవ్వుతున్నట్టుగా అనిపించింది. 4 వైపుల చూస్తూ తన ప్రపంచం ఇదే, ఇక్కడితో తన జీవితం ఆగిపోతున్నట్టు తనని తాను తలుచుకొని తానే బాధపడిపోతూ, విలువలేని జీవితం కంచానికి మంచానికి మాత్రమే పరిమితమా? ఇలాంటి జీవితం నాకు అక్కర్లేదు అనుకుంటూ తనలో తానే డిప్రెషన్లోకి స్ట్రెస్ ఎక్కువయ్యి ఒక్కసారిగా తనకు తల తిరుగుతున్నట్టుగా అనిపించింది. స్ట్రెస్ ఎక్కువ కావడంతో కళ్ళు తిరిగి పడిపోయింది. ఏదో అలికిడి కావడంతో వంటింట్లోకి వచ్చి చూసిన సునీత శేఖర్కి అక్కడ లలిత కింద పడి కనిపించింది. సునీత గట్టిగా లలిత లలిత అంటూ గోల చేసింది. శేఖర్ కూడా గట్టిగా లలిత లలిత అని తనని లేపడానికి ప్రయత్నించాడు. తను లేవకపోవడంతో కంగారు పడుతూ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు. అక్కడ లలితను చూసిన డాక్టర్ గారు కొన్ని టెస్టులు చేశారు. టెస్ట్ రిపోర్ట్ చూసిన డాక్టర్ గారు లలిత మెంటల్గా చాలా స్ట్రెస్ తీసుకుంటుందనని, తనకి రెస్ట్ చాలా అవసరమని అన్నాడు. దానికి శేఖర్ ఆశ్చర్యపోతూ, లలితకి స్ట్రెస్సా? ఏమిటి డాక్టర్? తను ఇంటి పని వంట పని తప్ప ఇంకేమీ చేయదు, ఎక్కడికి వెళ్ళదు, ఇంట్లో హాయిగా విశ్రాంతి తీసుకుంటుంది. అలాంటిది తనకి స్ట్రెస్ ఏంటి అని అడిగాడు. డాక్టర్ గారు నవ్వుతూ, ఇంటి పని వంట పని కూడా పనే కదా, అది మాత్రం పని కాదా? మనం మగవాళ్ళం మాత్రం పనికి టైమింగ్స్ ఉంటాయి, డ్యూటీ చేసి వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు. మనకి ఒంట్లో మాత్రం నీరసంగా ఉన్నా లీవ్ పెట్టి ఇంట్లో కూర్చుంటాము, లేకపోతే శుభ్రంగా పడుకుంటాము. మరి ఆడవాళ్ళ సంగతి ఏంటి? అయినా స్ట్రెస్ ఫిజికల్గానే కాదు, మెంటల్గా కూడా ఉంటుంది. తను మానసికంగా ఎందుకో చాలా ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటుంది. తను ఏమైనా లోన్లీగా ఫీల్ అవుతుందేమో ఒకసారి కనుక్కోండి అని డాక్టర్ గారు చెబుతారు. ఇంట్లో మా అమ్మ తనకి తోడుగా ఉంటుంది డాక్టర్, తనేమీ లోన్లీగా ఫీల్ అవ్వటం లేదు అని చెప్పాడు శేఖర్. మీరు మీ ఆవిడ రోజు మాట్లాడుకుంటున్నారా అని అడిగాడు డాక్టర్ గారు. దానికి శేఖర్ బ్లాక్ ఫేస్ పెట్టి చూశాడు. డాక్టర్ గారు చిన్న నవ్వు నవ్వి, ఇల్లు ఆఫీస్ ఏ కాదండి, ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం కూడా ఆలోచించాలి. ఆడవాళ్ళు అల్ప సంతోషాలు, మనం చేసే చిన్న చిన్న పనులకే వాళ్ళు అమితంగా సంతోషపడిపోతూ ఉంటారు. రోజులు మారాయి సార్, కొంచెం ఆవిడ ప్లేస్లో ఉండి ఆలోచించండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. నేను ఒక డాక్టర్ని, నా వరకు నాకు చాలా పనులు ఉంటాయి. అయినా వారంలో ఏదో ఒక రోజు నా భార్యకి నేను వంట చేసి పెడతాను. నేనేమీ అది నామోషిగా ఫీల్ అవ్వటం లేదు. తన కళ్ళల్లో ఆ రోజు కనిపించిన ఆనందం నేను ఒక గోల్డ్ నెక్లెస్ కొనుక్కొచ్చినప్పుడు కన్నా నేను అలా పని చేసుకుంటూ ఏదో ఒకటి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నప్పుడు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఎప్పుడూ ఆడవాళ్ళు స్వేచ్ఛ కోరుకునేది ప్రేమే సార్ అని చెబుతూ లలితని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి డిశ్చార్జ్ చేశారు. ఇది విన్న శేఖర్ ఆలోచనలో పడ్డాడు. నేను లలితను బాగానే చూసుకుంటున్నాను అనే ఆలోచన వచ్చింది. లలితని జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వచ్చాడు. లలిత ఇంటికి వచ్చేసరికి సునీత లలితకి ఎలా ఉందో అని భయపడుతూ వంట చేసింది పెట్టింది. వంట చేసి చాలా రోజులు కావటంతో చాలా ఆయాస పడిపోయింది సునీత. బాబోయ్, ఈ కోడలు పిల్ల పాపం ఎలా ఇంత పని చేసుకుంటుందో, ఇంటి పని వంట పని మొత్తం తానే చూసుకుంటుంది, నన్ను ఒక్క మాటైనా అడగదు పాపం, అందుకే కాబోలు నీరసం వచ్చి పడిపోయి ఉంటుంది అని అనుకుంటుంది అని లలితకు తలుచుకుంటూ జారిపడింది.
ఈలోపు శేఖర్ లలితను ఇంటికి తీసుకొని రానే వచ్చాడు. సునీత వాళ్ళని చూసి కంగారుగా ఏమున్నారు, డాక్టర్ గారు అంతా బాగానే ఉంది కదా అని అడుగుతుంది. దానికి శేఖర్ బాగానే ఉందమ్మా, కొంచెం నీరసం వల్ల అలా అయ్యింది అని చెప్పాడు లలితను. బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి అక్కడే పడుకోబెట్టాడు. సునీత వెంటనే కంచంలో అన్నం పెట్టుకొని వచ్చి లలితకు తినిపియమని ఇస్తుంది. లలిత వైపు కంచం వైపు చూస్తూ ఉన్న శేఖర్ ఇప్పుడు అన్నం నేను తినిపించాలా వద్దా అని మనసులోనే అనుకుంటూ ఒక్క నిమిషం ఆగి ఇలా పై ప్రేమలు చూపించడం నాకు చేత కాదు, తనకి ఆకలి వేస్తే తానే తింటుంది అని అనుకుంటూ ఉండగానే తనకి ఏదో ఫోన్ కాల్ వస్తుంది. కాల్ మాట్లాడడం కోసమని శేఖర్ గదిలో నుంచి బయటికి వచ్చేశాడు. అన్నం లలిత చేతికి ఇచ్చి సునీత కూడా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇదంతా మౌనంగా చూస్తున్న అరుణ్ వెంటనే లలిత దగ్గరికి వచ్చి కంచం తన ఉల్లో పెట్టుకొని అన్నం కలిపి లలితకు చిన్న చిన్న ముద్దలు తినిపిస్తూ ఉంటాడు. అరుణ్ పెట్టే అన్నం నోట్లో పెట్టుకుంటూ అరుణ్ని చూసి గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది లలిత. ఆ ఇంట్లో తనకి ఈ ప్రేమ దొరికకే తన ఇంతకు కుమిలిపోయింది. తన మనసులో బాధ కరిగిపోయేదాకా అరుణ్ని పట్టుకొని ఉంది. తనకు తాను కంట్రోల్ చేసుకొని అరుణ్ మరీ నువ్వు అన్నం తిన్నావా అని అడిగింది. దానికి అరుణ్ ఏడుస్తూ లేదమ్మా, నాకు చాలా ఆకలి వేస్తుంది, నాకు అన్నం ఎవరు పెట్టలేదు అని అన్నాడు. లలిత బాధపడుతూ సారీ నాన్న, ఇంకెప్పుడు ఇలా జరగదు అని అంటూ తన కంచంలో ఉన్న అన్నాన్ని అరుణ్కి తినిపిస్తూ తాను తింటుంది. అరుణ్ ఎప్పుడు ఇలా ఏడవకూడదు, ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి అని చెబుతూ అరుణ్ని నిద్రపుచ్చు తాను నిద్రలోకి జారుకుంటుంది. మరుసటి రోజు తెల్లవారింది. ఎప్పటిలాగే లలిత పొద్దున్నే లేచి ఇంటి పని వంట పని చేసుకొని టిఫిన్ లంచ్ ప్రిపేర్ చేసి క్యారేజ్ కట్టింది. బాబుని శేఖర్ స్కూల్లో దించాడు. సాయంత్రం అయ్యింది. బాబు శేఖర్ ఇద్దరు ఇంటికి వచ్చేశారు. లలిత కాఫీ పట్టుకొని వచ్చి శేఖర్కు ఇచ్చింది. శేఖర్ కాఫీ తాగుతూ నువ్వు మీ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాలి అన్నావు కదా, వెళ్ళైతే అని అన్నాడు. సడన్గా శేఖర్లో వచ్చిన మార్పులు లలిత ఆశ్చర్యపోతూ సంతోషంగా నిజంగానే వెళ్ళమంటున్నారా అని అడిగింది. దానికి శేఖర్ డాక్టర్ గారు నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పారు, ఎలాగో మీ ఫ్రెండ్ పెళ్ళి వెళ్తాను అంటున్నావు కదా, వెళ్ళు, కొన్ని రోజులు అక్కడే ఉండిరా అన్నాడు. ఇంతకీ పెళ్ళి ఎక్కడన్నా అని అడిగాడు శేఖర్. దానికి లలిత చాలా ఆనందంగా పెళ్ళి అన్నవరంలో ఉండి వాణిది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే, మీకు తెలుసు కదా వాణి అని అంటుంది. తెలుసు, పోనీలే, మీ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళినట్టు ఉంటుంది, మీ అమ్మ నాన్నని చూసినట్టుగా కూడా ఉంటుంది, నీకు ఎన్ని రోజులు నచ్చితే అన్ని రోజులు అక్కడ ఉండి రా అని అంటాడు శేఖర్. లలిత చాలా ఆనందపడుతూ శేఖర్ని గట్టిగా హగ్ చేసుకొని తనకి థ్యాంక్ యూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. లలిత చర్యకి ఆశ్చర్యపోవడం శేఖర్ వంతు అయ్యింది. మరుసటి రోజు పొద్దున్నే లేచి వంట పని ఇంటి పని చేసి తన కొడుకుకి అరుణ్కి అల్లరి చెయ్యకూడదు, బుద్ధిగా ఉండాలి అని చెప్పి నానమ్మకి చెప్పిన మాట వినాలని హితబోధ చేసి ఊరికి బయలుదేరింది. శేఖర్ దగ్గరికి వచ్చి ఏమండి, నేను ఊరికి వెళ్ళి వస్తాను, జాగ్రత్తగా ఉండండి అని చెబుతూ వెనుదిరిగింది. దానికి శేఖర్ ఏంటి ఊరికి ఇలాగే వెళ్ళిపోతావా నడుచుకుంటూ, డబ్బులు వద్దా అని తన దగ్గరికి వచ్చి బస్సు ట్రైన్ ఛార్జీలు లెక్క కట్టి తనకి సరిపడా డబ్బులు మాత్రమే ఇస్తాడు. దానికి లలిత అదేంటండి, అన్ని లెక్కలు కట్టి ఇస్తే ఎలా, మా ఫ్రెండ్కి గిఫ్ట్ ఏమి కొనద్దా అని అంటుంది. అక్కడ నాకు ఖర్చులు ఏమీ ఉండవా అని అడిగింది. దానికి శేఖర్ ముఖం చిరగ్గా పెట్టి అక్కడ తింటావు, అక్కడే ఉంటావు, ఇంకా నీకు ఖర్చులేముంటాయి. ఇక ఆ అమ్మాయి గిఫ్ట్ విషయానికి వస్తే తను నీకు ఫ్రెండ్, నాకు కాదు, నేనెందుకు తనకు గిఫ్ట్ కొని ఇవ్వాలి, కావాలంటే మీ అమ్మను నాన్నను వెళ్ళి అడుగు అని అన్నాడు. అప్పటిదాకా ఉన్న లలిత ముఖంలో సంతోషం కాస్త ఆవిరైపోయింది. తన భర్త మారాడేమో అని సంతోషంగా ఉన్న తనకి ఈ మాటలతో ఆ ఆశ కాస్త చచ్చిపోయింది. తన భర్త కోసం తెలిసి ఉండి కూడా ఎలా ఇలా ఆలోచించాను అని తనని తాను తిట్టుకుంది. అరుణ్ తాతయ్య గారు జాగ్రత్త, మీరు టైంకి తినండి, వెళ్ళి వస్తాను అని చెబుతూ రైల్వే స్టేషన్కి బయలుదేరాలి లలిత. రైల్వే స్టేషన్కి వచ్చిన లలిత తాను ఎక్కవలసిన ట్రైన్ ఎక్కి తన సీట్లో తాను కూర్చుంటుంది. ఇలా ట్రైన్ ఎక్కిందో లేదో అప్పుడే తన చిన్ననాటి జ్ఞాపకాలు తన మదిలో
మెదులుతూ ఉన్నాయి. తన ముఖంలో సంతోషంతో కూడిన చిరునవ్వు వచ్చి చేరింది. వాళ్ళు నాన్నని ₹1 ఇమ్మని బ్రతిమిలాడుతూ తాను చేసే అల్లరి ఇంత అంతా కాదు. వాళ్ళు నాన్న ₹1 ఇచ్చాక నాన్నకి గట్టిగా ముద్దు పెట్టడం, వాళ్ళ స్కూల్ దగ్గర ఉన్న పుల్లైస్ బండి దగ్గర లలిత వాణి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పుల్లైస్ని కొనుక్కొని తినటం, ఎవరి నోరు ఏ రంగులో మారిందో చూసుకోవడం, అలాగే కొత్త కొత్త సినిమాలు, పాటలు, పుస్తకాలు ఎప్పుడు వస్తాయో అని ఎదురు చూడడం, వాటిని కనుక్కోవడం, ఇలా ఇవన్నీ గుర్తొచ్చి తాను ఎప్పుడు వెళ్ళి వాణిని కలుస్తానా, వాళ్ళ అమ్మా నాన్నని ఎంత తొందరగా చూస్తానా అని అనుకుంటూ తనలో తానే నవ్వుకుంటూ మురిసిపోతూ తన సీట్ పక్కన ఉన్న కిటికీలోంచి బయటికి అలా చూస్తూ కూర్చుంది. మరి నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుంది? వాణి పెళ్ళి అవుతుందా? లలిత వాణి పెళ్ళికి వెళ్ళి ఎంత సంతోషంగా ఉంటుందనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.